ఒరే చిరు, చెప్పవే. అంటే ఫ్రెండ్షిప్. ఇంట్లో మనకి శాలరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాకు ఒళ్ళే లేదు, ఇంకా జాగ్రత్త ఎలా పెట్టుకోవాలి? సోదా పేసి ఉంది. చారు ఆన్ అయింది చారు. చారు ఎంత టెంపరేచర్ చారు ఏసీ ఆన్ అయిపోయింది. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, చెప్పిన పని చేయి చాలు. ఆ చూపించాలి, ఆపేయిగా. ఇట్ట చెప్పిన పని ఎలా చేస్తుంది. చెప్పకపోతే చేస్తుంది కదా. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ సెట్ చేస్తే సెట్ అయింది. ఇంకేం చేస్తుంది? జోక్స్ చెప్పింది. జోక్స్ జోక్స్ జోక్సే. ఓ మంచి జోక్ చెప్పరా చిరు. మ్యాథ్స్ బుక్ ఫ్యామిలీ వాళ్ళందరితో మీటింగ్ ఎందుకు పెట్టిందో తెలుసా? మీకు తెలుసా తెలీదా? మీకు తెలుసా తెలీదా? వీళ్ళకి తెలీదంటరా, నువ్వే చెప్పు. నీకు కూడా తెలీదా చారు? వీడొకడు లేస్తే నా మీద పడిచేస్తాడు. నాకు తెలీదులే, నువ్వే చెప్పిసావు. చారు నాకు చావలేదుగా, ఓన్లీ బ్యాటరీ. ఆ బ్యాటరీ తీస్తే కూడా నీకు వచ్చే సావే. మూసుకొని చెప్పు. మూసుకొని ఎలా చెప్తారు చారు? మైండ్ పోయిందా? ఆన్సర్ చెప్పకపోతే అన్ఇన్స్టాల్ చేస్తా. దాన్ని అన్ఇన్స్టాల్ అంటారు చారు. ఇప్పుడు నాతో ఈ సోద ఆపకపోతే నిన్న అదే అన్ఇన్స్టాలే చేస్తా. వద్దులే, ఆన్సర్ చెప్తా. చెప్తుంది. మ్యాథ్స్ బుక్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువ కదా, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని సాల్వ్ చేసుకోవడానికి వెళ్తుంది. వీళ్ళకి జోక్ నచ్చలేదురా, నువ్వు ఫెయిల్. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. ఈ హాల్ మీద జోక్ చెప్పు. హాల్ ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందో తెలుసా? తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? వీళ్ళకి తెలియదంటరా, నాకు తెలుసు. హాల్స్ కి వాల్స్ తో ప్రాబ్లం కాబట్టి. చారు నవ్వింది చాలు. ఏఐని అప్డేట్ చేయాలనుకుంటా, అన్ని కుళ్ళు జోకులేస్తుంది. అమ్మగారు ఇక్కడ కాదు, మిమ్మల్ని కిచెన్ లోకి తీసుకుపోతా, అక్కడ చెప్తారండి. చారు చిరు వంట కూడా చేస్తుందా? అదెందుకండి సార్, ఎట్టుండాలో చెప్పిద్ది. చిరు ఈరోజు వంట స్పెషల్ ఏంటి? నువ్వు వంట చేయడమే స్పెషల్ కదా చారు. పంచులాపి పనులు చెప్పు. సంధ్య మేడం కి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. అలసిపోయి వచ్చారు కాబట్టి అది చేస్తే బాగుంటుంది. అవును చారు, నాకు చాలా ఇష్టం. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, ఈ లోపును గోంగూర చికెన్ చేసి. అమ్మగారు అదేం చేస్తుందో చెప్పింది, నేనేం చేస్తానో కాదు. అంటే నువ్వు వంట వండవా చారు? ఈ రోజు ఏంటి, అసలు ఏ రోజు చేయలేదు. అవునా చిరు, ఇంట్లో ఎవరెవరు ఏమేమి చేస్తారు అవన్నీ నువ్వు చెప్తావా? చెప్తాను. అయితే చారు మేము లేని 3 రోజులు ఏం చేసిందో చెప్పు. దానికంత టాలెంట్ లేదు అమ్మగారు. నువ్వు నోర్మోయ్, అడిగింది నన్ను. నేను నీ ఓనర్ని. నా ఓనర్ కి ఓనర్ అంటే నాకు ఓనరేగా. కరెక్ట్ కదా. చచ్చాను. చిరు నువ్వు చెప్పు. డే 1 అసలు ఏం పని చేయలేదు. డే 2 కూడా ఏం పని చేయలేదు. డే 3 2 గంటలు టీవీ చూసి 3 గంటలు నిద్రపోయి లేచి నా చేత సాంగ్స్ పెట్టుకొని వంట చేసుకొని తినింది. డే 4 అంటే ఈ రోజు అసలు పనే స్టార్ట్ చేయలేదు. చిరు, చారు చేయాల్సిన పనులేంటి? ఇల్లు క్లీన్ చేయడం, వంట చేసి పెట్టడం, బట్టలు వాష్ చేయడం, ఇంకా మీరేం చెప్తే అది చేయడం. అయితే చారు ఈ రోజు నుంచి ఏం చేయాలో చూసుకునే బాధ్యత నీదే, సరేనా? కమాండ్ యాక్టివేటెడ్. చిరు చెప్పింది చెయ్యి. సొమ్ము ఒకటిది సోకొకటిది అనమాట. ఓనర్లను ఇంప్రెస్ చేసి బోనస్ కొడదాం అనుకుంటే ఇదే నా డిప్రెషన్ లోకి దోసేలా ఉంది. చారు వచ్చి అంట్లు తోమో. నిన్ను దోముతా, ఆగరా, నిన్ను దోముతా, నిన్ను.